తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 5 ఎకరాలు, 6 ఎకరాలు, 7, 8, 9, 10 ఎకరాలు, 12 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో మూడో విడత కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎవరికైతే ఇప్పటివరకు మొదటి విడత, రెండో విడత, మూడో విడత రైతు భరోసా డబ్బులు అనేది జమ కానటువంటి రైతులైతే ఎవరైతే ఉన్నారో వారందరికీ అదిరిపోయే శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఈ రోజు నుంచి మనకి ఏదైతే ఎకరం పైనుంచి మనకి ఏదైతే 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు, అదేవిధంగా మొదటి విడత రైతు భరోసా డబ్బులు కూడా ఎకరంన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు కింద రైతు భరోసా డబ్బులు జమ కానటువంటి వారందరికి కూడా అదిరిపోయే శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడతకు సంబంధించినటువంటి యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది. డబ్బులు కూడా రైతన్నల ఖాతాలలో చాలా మందికి అయితే జమ అయినట్లుగా కామెంట్ అనేది చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఏదైతే సాగులో ఉన్నటువంటి ఏదైతే భూములు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పటి వరకు దాదాపు ఏదైతే 10 గుంటల నుంచి మొదలుకొని 5.5, 4.5 ఎకరాల లోపు ఉన్నటువంటి అనేక రకమైన రైతులకు రైతు భరోసా నిధులు అనేది కేటాయించడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకు ఆ రైతు భరోసా డబ్బులు ఎకరం నుంచి మొదలుకొని 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5, 6, 7, 8 ఎకరాల లోపు కూడా మీరు సాగు చేస్తున్నప్పటికీ మీకు రైతు భరోసా డబ్బులు అనేది జమ కాకపోతే ఈ రోజు నుంచి అయితే రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఈరోజు మూడో విడత కింద రైతు భరోసా డబ్బులు ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈరోజు ఏ జిల్లాలలో విడుదల చేయనున్నారో ఈ వీడియోలో స్పష్టంగా మీకైతే తెలియజేయడం అయితే జరుగుతుంది. అంతకంటే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి షేర్ చేయండి వీడియోని. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అసలుకే లైక్ చేయడం లేదు. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక మనం వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద నిధులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మూడో విడత కింద సాగులో ఉన్నటువంటి సాగు భూమిలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో దాదాపు 45 లక్షల మంది రైతుల ఖాతాలలో దాదాపు మనకి ఏదైతే 70 నుంచి 80 ఎకరాలు ఉన్నటువంటి సాగులో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలోనైతే క్రెడిట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే నల్గొండ, సిరిసిల్ల, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, అదేవిధంగా సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, వనపర్తి, హన్మకొండ, ములుగు అనేక రకమైన జిల్లాలలో ఈరోజు పంట పెట్టుబడుల సాయం కింద ఈ రైతు భరోసా డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీరైతే మీ బ్యాంక్ ఖాతా అనేది ఆన్లో ఉందా అని అయితే చెక్ చేసుకోండి. మనకి ఏదైతే బ్యాంక్ ఖాతా అనేది పనిచేస్తుందా లేదని అయితే చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ చిన్న చిన్న లోటుపాట్ల ద్వారా ప్రభుత్వం నుంచి విడుదలయ్యే డబ్బులు మీ ఖాతాలలో చిన్న తప్పులు అనేది ఉన్నట్లయితే ఖాతాలలో డబ్బులు అనేది జమ కావు కాబట్టి చెక్ చేసుకోండి. అదేవిధంగా ఈకేవైసీ అప్డేట్స్ తప్పనిసరి, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పనిసరి. ఈ 2 అప్డేట్ చేసుకుంటేనే మీ ఖాతాలలో నిధులు పంపిణీ చేసిన వెంటనే మీ ఖాతాలలో ఈ డబ్బులు అనేది జమ కావచ్చు. ఎకరం నుంచి మొదలుకొని 10 ఎకరాల వరకు ఈ రోజు నుంచి రైతు భరోసా డబ్బులు మే నెల చివరి ఆఖరులోపు అయితే అర్హత సాధించినటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.